ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం భారతదేశంలో కావచ్చు, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరిలో ఈ లక్షణం కామన్గా ఉంటుంటుంది. అదేమిటంటే పక్కవారు బాగుపడితే ఓర్చలేని గుణం అందరికీ ఉంటుంది. హల్లెలూయా. అనేక మంది మేము బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళు మాత్రం నాశనం అయిపోవాలి అన్నంత ఒక స్ట్రాటజీతో ఉంటుంటారు. ఇది మాత్రం మనకు ఉండకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే ఆ లక్షణం ఉన్న వారితో కూడా నీవు ఉండొద్దు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారితో భోజనం చేయొద్దని చెప్తుంది. ఎందుకంటే అతను నీకు నీ ముందర తిను పర్లేదు తిను అని చెప్తాడు, నీకు కావాల్సింది పెట్టుకొని తిను అని చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇంతకు తినేహాడు, లేకపోతే ఇప్పుడు అన్నము పప్పు సంథింగ్ రకరకాల వంటలు మీకు పెట్టాడు అనుకోండి, ఇన్ని రూపాయలకి తినేహాడు, నా డబ్బులంతా వీడు తీసుకునేహాడు, నాశనం అయిపోవాలని కోరుకునే గుణం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎదుటివారి మేలు ఓర్చలేని వారితో ఎప్పుడు కూడా భోజనం చేయకూడదని వాక్యం సెలవిస్తోంది. దానికి అర్థం ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే ఎదుటివారి మేలు ఓర్చలేని స్థితిలో మనం ఉండకూడదు. ఎవరైనా బాగుపడుతున్నారంటే వాళ్ళు మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు మనకు చెప్పాడు. మన పొరుగువాడు బాగుపడుతున్నాడంటే మనం బాగుపడితే ఎంత సంతోషిస్తామో అలాగే మన పొరుగువాడు బాగుపడినప్పుడు కూడా మనం అలాగే సంతోషించగలగాలి. కాబట్టి ఎవరైనా సరే మన ముందర బాగుపడుతూ ఉంటే, లేకపోతే ఎదుగుతూ ఉంటే వాళ్ళ ఎడల ఈర్ష్య లేకుండా, వాళ్ళ ఎడల అసూయ లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అలాగే అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఎదిగేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.